హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నేను ఈ వీడియోలో RC17 నుంచి ఫ్యాన్స్ అందరికీ ఒక గూస్ బంప్స్ అప్డేట్ చెప్పబోతున్నాను. సో అదేంటంటే, అది చెప్పబోయే ముందు ఒక పవర్ఫుల్ రోల్ ఈ సినిమాలో ఒక లేడీ సూపర్ స్టార్, మీరు తమిళ చూసే వచ్చారు. RC17లో లేడీ సూపర్ స్టార్ పవర్ఫుల్ రోల్ అని చెప్పేసి. ఎస్, ఆ లేడీ సూపర్ స్టార్ ఎవరో మాట్లాడుకునే ముందు, రంగస్థలంలో సుకుమార్ గారు రాసినటువంటి ప్రతి పాత్ర దాని తర్వాత వాళ్ళకి జీవితాన్ని ఇచ్చింది, వాళ్ళ జీవితాన్ని నిలబెట్టింది. లిటరల్గా చెప్పాలి అంటే, రంగస్థలంలో రామ్ చరణ్ గారు హీరోగా ఆయన కాసేపు పక్కన పెడితే, నిజంగా ఒక రంగమ్మత్త క్యారెక్టర్లో చేసినటువంటి అనసూయ, అంతకుముందు యాంకర్గా చాలా షోలో చేసేది ఆవిడ. రంగమ్మత్త క్యారెక్టర్ తర్వాత ఆమెకి స్టిల్ ఇప్పటికీ సినిమాలు వస్తున్నాయి. సో ఆమె ఒక యాంకర్ నుంచి నటిగా నెక్స్ట్ లెవెల్కి ఎదిగిపోయారు ఆ సినిమా తర్వాత. అలాగే ముఖ్యంగా మెయిన్లీ రామ్ చరణ్ గారి పక్కన ఉండేటువంటి అసిస్టెంట్ క్యారెక్టర్ రంగస్థలం మహేష్, అప్పటి వరకు తన పేరు మహేష్ ఆచంట మహేష్. ఆ సినిమా తర్వాత రంగస్థలం మహేష్ గా పేరు వచ్చేసింది. రామ్ చరణ్ పక్కన అసిస్టెంట్ గా చేసినటువంటి రంగస్థలం మహేష్ గా తర్వాత ఎన్నో చిత్రాల్లో ఆయన యాక్ట్ చేశాడు. మహానటి లాంటి సినిమాలో కూడా ఆయన యాక్ట్ చేశాడు. సో అట్లా అతని లైఫే సెటిల్ అయిపోయింది. సో అలాగా ఆ సినిమాలో యాక్ట్ చేసిన చాలా మందికి చాలా సినిమాలు రావడం, సమంత క్యారెక్టర్ వాళ్ళ తండ్రి పాత్ర పోషించినటువంటి అతనికి కూడా, అతని పేరు కూడా మహేషే, అతనికి కూడా చాలా సినిమాలు, ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. సో అట్లా చాలా మందికి జీవితాన్ని ఇచ్చింది రంగస్థలం అనేటువంటి సినిమా. అలాంటి రంగస్థలం తీసినటువంటి సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు కలయికలో ఇప్పుడు RC17 మీద భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్, డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి మినిమం వారానికి 4-5 వీడియోలు చేస్తున్నారు. అంటే సినిమా తాలూకు హైప్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమాలో ఒక లేడీ సూపర్ స్టార్, మెగా కాంపౌండ్ లో 3 చిత్రాలు చేసినటువంటి ఒక లేడీ సూపర్ స్టార్ గాడ్ ఫాదర్ లో యాక్ట్ చేశారు. అలాగే దాని తర్వాత దానికి ముందు సైరాలో యాక్ట్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా సంక్రాంతి రిలీజ్ అయినటువంటి మనశంకర్ ప్రసాద్ లో కూడా యాక్ట్ చేశారు. ఈ పాటికి మీరు తెలిసిపోయి ఉంటుంది, లేడీ సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ నయనతార గారు. నయనతార గారు RC17లో ఒక పవర్ఫుల్ రోల్ చేయబోతున్నారు. ఒక కథని మలుపు తిప్పేటువంటి ఒక చక్కటి పాత్ర రాశారు సుకుమార్ గారు నయనతారకి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ సూపర్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ రంగస్థలం దాని తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఎలా అయితే మాట్లాడుకున్నారో, సుకుమార్ గారు రంగస్థలంలో ప్రతి పాత్రని ఎలా అయితే తీర్చిదిద్దారో, పుష్ప పార్ట్ 1లో కూడా ప్రతి పాత్రని హైలైట్ చేస్తా ఎలా అయితే ఆయన రాసుకొచ్చారో, పార్ట్ 2లో జస్ట్ పుష్ప క్యారెక్టర్లే హైలైట్ అయింది, మిగతా క్యారెక్టర్లన్నీ కూడా పార్ట్ 1లో హైలైట్ అయినంతగా పార్ట్ 2లో హైలైట్ కాలేదు అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. బట్ హీరో పాత్రని ఆయన హీరోయిజం నెక్స్ట్ లెవెల్లో రాసుకున్నారు. ఆ కాన్వర్సేషన్స్, డైలాగ్స్ కానీ గూస్ బంప్స్ ఉంటాయి. సినిమా తాలూకు బ్యాక్ డ్రాప్, ఎర్రచందనం, స్మగ్లింగ్, హీరో గుట్కా వేసుకుంటాడు, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టద్దు. సో ఇప్పుడు ఈ సినిమాలో RC17లో నయనతార యొక్క పాత్ర రామ్ చరణ్ కి అక్కన, లేకపోతే రామ్ చరణ్ కి ఆపోజిట్ విలన్ క్యారెక్టర్ లో ఉండేటువంటి పాత్రన, లేకపోతే ఒక గ్రే క్యారెక్టరా, అంటే ఒక కట్టప్ప లాంటి పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచేటువంటి, అంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెన్నుపోటు పొడిచేటువంటి క్యారెక్టర్. అసలు ఆ సినిమాలో RC17 లాంటి ఒక పాన్ ఇండియాలోనే, అంటే ఇప్పటి వరకు సుకుమార్ గారు ఆయన కెరీర్ లో ఇటువంటి జానర్ ని ఇమాజిన్ చేసుకోలేదు, తీయలేదు. ఫస్ట్ టైం రామ్ చరణ్ గారితో ఒక పెద్ద స్కేల్లో ఇండియన్ సినిమాలో ఎవరు కూడా ఎక్స్ప్లోర్ చేయనటువంటి ఒక జానర్, సినిమాకి వ్యత్యాసం చూపించేటువంటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నటువంటి సుకుమార్ గారి నుంచి వస్తున్నటువంటి ఒక జానర్, దట్ టు రామ్ చరణ్. ఇప్పుడు ఇటువంటి సినిమాలో నయనతార గారి ఒక పవర్ఫుల్ రోల్, కీ రోల్, కథని మలుపు తిప్పేటువంటి పాత్ర అంటేనే ఊహించుకోండి ఈ సినిమా తాలూకు కాస్టింగ్ ఏ రకంగా సుకుమార్ గారు ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి. రామ్ చరణ్ సుకుమార్ కలిస్తేనే ఒక విస్ఫోటనం. అటువంటి సినిమాలో దట్టు ఒక నయనతార లాంటి హీరోయిన్ ఈ సినిమా RC17లో ఒక రోల్ చేస్తుందంటేనే ఒక హైప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అసలు ఈ సినిమా ముహూర్తం కాకముందు ఇంకా పూజా సెరమనీయే జరుపుకున్నటువంటి సినిమా కోసం మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే ఒకసారి పూజా సెరమనీ అనౌన్స్ అయిన తర్వాత, ఈ సినిమా నుంచి ఒక అనౌన్స్మెంట్ వీడియో వచ్చిన తర్వాత, ఒకదాని తర్వాత క్యాస్ట్ బై క్యాస్ట్ రివీల్ అవుతూ వెళ్ళిపోతుంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఈ సినిమా ఒక పెద్ద లాంటి బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి రామ్ చరణ్ దాని తర్వాత శిష్యుడితో బ్లాక్ బస్టర్ కొట్టి ఆల్రెడీ గురువుకి ఒక ఇండస్ట్రీ ఇచ్చి మళ్ళీ అటువంటి గురువుతో రెండో కాంబినేషన్ చేస్తున్నటువంటి సినిమా తాలూకు హైప్
మార్కెట్లో ఇప్పుడిప్పుడే జస్ట్ మొదలైంది. అంటే సునామీ వచ్చే ముందు మనకి ఆ తుఫాన్ తాలూకు గాళ్ళు ఆ బీచ్ లోకి అడుగు పెట్టిన తర్వాత మనకి చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం ఎలా అయితే ఉంటుందో నిర్మానుష్యంగా సునామీ వచ్చే ముందు, సునామీ వచ్చిన తర్వాత ఏది మిగలతో మొత్తం అన్ని లోపలికి లాక్కెళ్ళిపోతుంది. అలాగా వీళ్ళ కాంబినేషన్ ఎక్కువ మాట్లాడకూడదు. ఎలా ఉండబోతుంది ఏంటనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటి నుంచి మొదలైపోయింది ఈ సినిమా తాలూకు హైప్. సో నయనతార గారి ఈ సినిమాలో కాస్టింగ్ పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే RC17 అప్డేట్స్ కోసం మనలాంటి అభిమానులు చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు లైక్ చేసి హైప్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఈ వీడియో అప్ టు డేట్ RC17 గురించి ఇంకో 10 మంది మన ఫ్యాన్స్ కి చేరువవుతుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.